ఇవాళ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాలకి, చెప్తున్న అబద్ధాలకి, తిరుపతి లడ్డు అనే దాని మీద చేస్తున్న ఈ దుష్ప్రచారాలకి, వీటన్నిటికీ పాపము ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం ఆలోచన కలగజేయమని, ఒక మంచిగా ఆలోచించే బుద్ధి కలగజేయమని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, మా వివిధ మండలాల నుంచి, టౌన్ నుంచి వచ్చిన మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ముక్త కంఠంతో ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. స్వామి, ఇవాళ మీ పేరు మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఇవాళ భక్తులు, హిందూ భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ఈ విధమైన దుష్ప్రచారానికి చూస్తున్నాం. మనం పక్కన ఒక సైరన్ మోగుతుంది. ఇంతగా దిగజారిన రాజకీయాలు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు భయభ్రాంతులను చేస్తానో, మసిబూసి మారేడికాయ చేశానో వెనక్కి వెళ్ళము. వెనక్కి వెళ్ళే సమస్య లేదు. మళ్ళా చెప్తున్నాం, మీ అరాచక విధానాల్ని అరికట్టాలని, మీ అరాచక ఆలోచనల్ని అరికట్టాలని తప్పిస్తే మీరు ఈ 20 నెలల్లో కూడా 3,11,000 కోట్లు అప్పు తెచ్చి ఏం ఉద్ధరించారు? దగ్గర 6 నెలల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి నాయనా అని. ఎక్కడ చేస్తున్నారు మీరు? అరాచక పాలన చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం భయభ్రాంతులు చేసి లేనిపోని అభియోగాలని మా పార్టీ వాళ్ళ మీద మోపి మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, కార్యకర్తలు, సోదరిమణులు అనేక మంది నియోజకవర్గాల నుంచి హాజరై స్వామివారిని వేడుకుంటున్నాం. ఆ వేడుకోవటం అంటే నిజంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం హుందాగా పరిపాలన చేయాలి. అంతేగాని ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా, లడ్డూలో పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది, ఇలాంటి దుష్ప్రచారాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అక్కడ పరిపాలన చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిపాలకుల మీద వాళ్ళు అభియోగాలు మోపుతూ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరాతి ఘోరమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పార్టీ నాయకులు పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా మరి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. వాస్తవాల్ని మభ్యపెట్టి మాట్లాడేటటువంటి పరిపాలన విధానం ప్రజలెప్పుడు కూడా సహించరు. నిజాలు మాట్లాడాలి, నిజాలు చెప్పాలి, ప్రజలు అర్థం చేసుకుంటారు, మీ పార్టీని గౌరవిస్తారు. అంతేగాని ప్రతిపక్ష పార్టీల మీద లేనటువంటి అభూత కల్పమైనటువంటి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడి తప్పుదోవ పట్టిస్తామంటే ఎవ్వరూ కూడా సహించరు, మీకే బుద్ధి చెబుతారని చెప్పి తెలియజేస్తాం. ఇలాంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే, నేతిలో వాళ్ళు టైంలో కూడా 290 రూపాయలకి నెయ్యి కొన్నారు. వీళ్ళు కూడా 319 రూపాయలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెయ్యి కొంది. వీళ్ళ టైంలో వీళ్ళు కొన్నారు, వాళ్ళ టైంలో వాళ్ళు కొన్నారు. నేతిలో కల్తీ ఉందా లేదా అనేది అధికారులు తేల్చాలి. అంతేగాని పందికొవ్వు కలిసిందని చెప్పి ప్రజల్ని ఈ రకమైనటువంటి, అసలు ఎంత దుర్మార్గమైనటువంటి మాట, అసలు వాళ్ళ నోటికి ఎట్లా వస్తుందో ఇలాంటి మాటలు. అసహించుకుంటున్నారు మీ పార్టీని, మీ నాయకుల్ని కూడా అసహించుకుంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాస్తవాల్ని లేకపోతే నిలదీయండి. పార్టీలో తప్పు జరిగితే ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీసి మాట్లాడండి. అంతేగాని ఈ దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం సిగ్గుసేటు పార్టీకి కూడా, నాయకులకు మళ్ళీ చదువుతున్నాం. అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం.